భగవద్ బంధువులారా, మనం రోజు భర్తృహరి నీతి శతకంలోని పద్యం గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు మరొక పద్యం గురించి తెలుసుకుందాము. పరహింసా పరకీయ వితహరణాభావంబు సత్యవ్రతాదరమున్ దానపరత్వ మన్యవనితోదంతోక్తి మూకత్వముం భరతృష్ణాఝర భంజనంబు మూకత్వముం భరతృష్ణాఝర భంజనంబు గురునమ్రత్వంబునున్ బ్రాణభృత్కరుణాశాస్త్ర సమత్వ సద్విధులు భద్రప్రాప్తికిన్ మార్గముల్. భావం: జీవహింసను వదిలి పరుల ద్రవ్యంపై మనసును పోనీక సత్యమే పలుకుతూ దానాలు చేస్తూ పరస్త్రీల విషయాలను గురించి ఏమీ పలకక మౌనంగా ఉంటూ సకల ప్రాణులపై దయాభావం చూపుతూ సకల శాస్త్రాలను అధ్యయనం చేయడము అనేదే సకల శ్రేయస్సులు పొందడానికి మార్గం. జీవహింస చేయకుండా పరుల ద్రవ్యంపై మన మనస్సును పోనీక సత్య వచనముల్నే పలుకుతూ దానాలు చేస్తూ పరాస్త్రీల యొక్క విషయాల గురించి ఏమి మాట్లాడకుండా పలకక మౌనంగా ఉంటూ సకల ప్రాణులపై కరుణాభావంతో దయాభావం చూపుతూ సకల శాస్త్రాలను ఇష్టంతో పఠనం అంటే అధ్యయనం చేయడం అనేదే సకల శ్రేయస్సులు పొందడానికి, అనేక లాభాలు పొందడానికి మార్గం అని చెప్తున్నారు. మరొకసారి పద్యం పాడుకున్నాం. పరహింసా పరకీయ వితహరణాభావంబు సత్యవ్రతాధరముం దానపరత్వ మన్యవనితోదంతోక్తి మూకత్వముం భరతృష్ణాఝర భంజనంబు మూకత్వముం భరతృష్ణాఝర భంజనంబు గురునమ్రత్వంబునన్ బ్రాణభృత్కరుణాశాస్త్ర సమత్వ సద్విధులు భద్రప్రాప్తికన్ మార్గముల్. ఎంతో చక్కగా పద్యాన్ని పాడుకున్నాము, భావం తెలుసుకున్నాము. తిరిగి మరొక పద్యం ద్వారా కలుసుకున్నాము. స్వస్తి.